కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క రాస్యాధిపతి 6వ స్థానంలో అంటూ వక్రించి పంచమం వైపు వస్తున్నాడు. మీకు గ్రహణం 12వ స్థానంలో జరుగుతుంది. మరి సప్తమంలో ఉండేటువంటి శని శుక్రుడు, 6వ స్థానంలో ఉండే కుజరాహువులు, 6వ స్థానంలో బుధుడు ఉంటూ వక్రించడము, దశమంలో గురువు. ఈ యొక్క ఫలితాలు గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ 12వ స్థానంలో గ్రహణం పడుతుందో ఇది ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చు పెడుతున్నాము. దేనికి ఖర్చు పెడుతున్నాము, అనవసరమైన ఖర్చు ఏమవుతుందా, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందా, అనవసరంగా ఇబ్బంది పడుతున్నాము అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వివాహం కోసం ఎప్పటి నుంచో ఆలస్యం అవుతున్నాయి ఎలాగా అని టెన్షన్ పడేటువంటి వారికి వివాహ సంబంధించిన విషయంలో బాగుంటుంది, అంటే కొంతవరకు మూమెంట్ వస్తుంది. మరియు అదేవిధంగా ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, పలానా వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రాపర్టీ విషయంలోని వాహనం విషయంలో అనుకూలత అయితే ఉంది చెప్పాలంటే. ఇక 6వ స్థానంలో కుజరాహువుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయంలో, అంటే సప్తమంలో శుక్రశనులు ఉన్నారు, 6లో ఉండే గ్రహం వల్ల ఏంటంటే కొంచెం కొన్నిసార్లు గొడవలు జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే సప్తమంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి ఎప్పటి నుంచో ఇంకా వివాహం అవ్వదు, ఇంత ఆలస్యం ఇంకేం వివాహం అవుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చూడండి, చాలా 40-50 ఏళ్ళు వచ్చేసాడు ఇంకేమవుతుందంటారు. అలాంటి వారికి కూడా శుక్రుడు సప్తమంలోకి ప్రవేశించడం వల్ల వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత ప్రారంభమవుతుంది. కాకపోతే 12వ స్థానంలో కేతు ఉంటూ అక్కడ చంద్రుడు ఉంటూ అక్కడ మనకి గ్రహణం 12వ స్థానంలో పడుతుంది కాబట్టి వివాహ జీవితం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరికైనా ఇదివరకే ఆల్రెడీ గొడవలు అవుతున్నాయండి, మళ్ళీ ఇప్పుడు ఈ గ్రహస్థితి వచ్చింది అని అనుకున్నటువంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం చేయండి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా పెరుగుతాయి మీకు. కాకపోతే కొంచెం స్ట్రెస్ అదే ఉంటుంది, బట్ డోంట్ వరీ. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కాస్త ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. కాకపోతే ఏంటంటే మీ జీవిత భాగస్వామి ఖర్చుల విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ ఇద్దరు కూడా, ఎందుకంటే ఇక్కడ 6వ స్థానంలో 2 పాపగ్రహాలు, 12వ స్థానంలో మీకు గ్రహణం పడుతుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి, ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వవచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వాలి ముఖ్యంగా. మరియు దీంతో పాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడడం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్లో, అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది, రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి, మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు,
మేము ఏది మాట్లాడినా మిస్‌కమ్యూనికేషన్స్ అయిపోతుంది. మాట్లాడాలంటే భయమేస్తుంది. ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి నాకు గృహం కొనుక్కోవాలనుంది. లేదా ఎడ్యుకేషన్‌లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్‌లో గనుక మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా. లేదా లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి మాకు గృహ సంబంధించినవంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు. ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి బహుశా, అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండోది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేసింది అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు. కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేదా అపరకు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని, పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా కాదు. మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలా కాదు, మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.